హాయ్ అండి. భుజాలు జారకుండా పైపింగ్ ఎలా వేయాలో చెప్పండక్క అని అడుగుతున్నారు. ఏదైనా సరేనండి, పైపింగ్ అనే కాదు, హెమ్మింగ్ పట్టీ అయినా సరే, లేదంటే మామూలు పట్టీ అయినా సరే, అంటే నెక్ పట్టీ అయినా సరే, భుజాలు జారకుండా పైపింగ్ ఎలా వేసుకోవాలో చెప్తాను. ఇది చిన్న ట్రిక్, చిన్న టిప్ అండి. ఫస్ట్ నెక్ దగ్గర ఈక్వల్‌గా పెట్టేసుకొని, ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్ ఇలా స్ట్రెయిట్‌గా ఒక స్టిచ్ వేసుకోండి. తర్వాత రెండే 2 గీతలు అంతా కొంచెం లోపలికి కుట్టుకుని, మళ్ళీ షోల్డర్‌లోకి కలిపేసుకోండి. దీనివల్ల భుజాలు జారవు, ఉబ్బెత్తుగా కూడా రాదు. అంటే వెనకాల థ్రెడ్స్ పెట్టుకున్నా కూడా పైకి ఎత్తినట్టు వస్తుంది. భుజం దగ్గర పట్టుకుని ఉండట్లేదు బాడీకి అని అంటున్నారు కదా! ఇదే అనమాట దీనివల్లే. సో, ఇలాగ కుట్టుకుంటే మీకు ఆ ప్రాబ్లమ్ అనేది ఉండదు. ఫస్ట్ స్ట్రెయిట్‌గా స్టిచ్ వేసేసేయండి. తర్వాత నెక్ వైపుకు లైట్‌గా స్లోప్ ఇవ్వండి. అలా స్లోప్ ఇవ్వటం వల్ల మీకు ఏం జరుగుతదంటే ఫ్రంట్ పార్ట్‌లో నెక్ డీప్ అనేది తగ్గిపోతది కదా! అందుకని కటింగ్ చేసుకునేటప్పుడే 2 గీతలు ఎక్కువ పెట్టుకోవాలన్నమాట. అంటే 6.5 ఇంచులు ఉందనుకోండి నెక్ డీపు. 6 మీద 7 గీతలు పెట్టుకుంటే ఆ 2 గీతలు ఇక్కడ కవర్ అయిపోతాయి. సో, అదిమాట. అది ఒక టిప్పు, మంచి టిప్పు. ఇప్పుడు నేనొచ్చేసి క్రాస్‌గా ఉన్న క్లాత్‌నైతే తీసేసుకున్నానండి. మోస్ట్‌లీ నేను నార్మల్ పాదంతో నార్మల్ పైపింగే వేస్తాను. ఎప్పుడైనా బ్లౌజులనేవి మంచి బ్లౌజులొస్తే అప్పుడు ఇన్విజిబుల్ పైపింగ్ అయితే చేస్తాను మోస్ట్‌లీ. ఎందుకంటే మనం తీసుకున్న కాస్ట్‌కి ఫినిషింగ్ అనేది ఇలా ఉంటదనమాట. ఇక్కడ కూడా ఒక మంచి బిజినెస్ టిప్ అనేది చెప్తానండి. మాకు కస్టమర్స్ రావట్లేదు, కస్టమర్స్ అనేవి పక్క వాళ్ళకెళ్ళిపోతున్నారు అంటే మీరు ఒక విషయాన్ని బాగా ఆలోచించుకోండి. ఇప్పుడున్నది ప్రెజెంట్ పోటీ ప్రపంచం. ఓకేనా? ఎక్కడ తక్కువకిస్తే అక్కడే కుట్టించుకుంటారు. ఎందుకంటే బయట చూస్తున్నారు కదా! కాస్ట్ అనేది ఎంతలా పెరిగిపోతున్నాయి అన్నీ కూడాని. సో, అలాంటప్పుడు మీరు కస్టమర్స్ మీ దగ్గర ఉండాలి, వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళకూడదు అనుకోవాలనుకుంటే మీరు కొంచెం కాస్ట్ అనేది తక్కువ చేయాలి. తక్కువ చేయటం వల్ల మళ్ళీ మనకి లేట్ అయిపోతుంది, మనకి లాస్ వస్తుందనుకుంటే ఇలాంటి చిన్న చిన్న టిప్స్ ఫాలో అవ్వాలి. ఇలా ఈజీగా కుట్టేయాలి. మళ్ళీ ఇన్విజిబుల్ పైపింగ్ వేసి తక్కువ డబ్బులు తీసుకుంటే మనకి చాలా అన్యాయం జరిగినట్టే మన హార్డ్ వర్క్‌కి. వాళ్ళతో చెప్పాలనమాట. మీకు ఇచ్చే డబ్బులను బట్టే ఫినిషింగ్ ఉంటుంది. సో, మీకు ఇలాగ ఇన్విజిబుల్ కావాలంటే ఇంత అమౌంటు. లేదు నార్మల్ పైపింగ్ వేయాలంటే ఇలా ఉంటుందని చెప్పాలి. ఓవర్‌లాక్ ఒక అమౌంట్. అలా సెపరేట్ అమౌంట్‌లు అయితే నా దగ్గర ఉంటాయండి. దాన్ని బట్టి నేను ఫినిషింగ్ అనేది ఇస్తాననమాట. సో, ఇప్పుడు క్రాస్‌గా ఉన్న క్లాత్‌ని తీసేసుకొని ఇలా నీట్‌గా కుట్టుకున్న తర్వాత ఇదిగోండి నేను వాడే నంబరు 12వ నంబరు ఇప్పుడే ఓపెన్ చేస్తున్నాను. దీని మీద రూ. 70 ఉంది గానీ అంత ఉండదు. రూ. 25 ఉంటుంది. ఇది 12వ నంబరు కరెక్ట్‌గా సింగిల్ పాదం పెట్టకుండానే నార్మల్ పాదంతోనే చాలా ఈజీగా కుట్టేయొచ్చు. ఇప్పుడు నా చేతి వాల్ని బట్టి నేనైతే స్టార్ట్ చేసుకుంటాను. నాకైతే ఇటు వాల్ ఉంటుంది. నా చేతి వాలు. ఇక్కడ 12వ నెంబర్ థ్రెడ్ పెట్టేసుకొని రఫ్ ఇచ్చేసేయండి. బిజినెస్ టిప్స్ అనేవి బాగా చెప్తానండి. స్కిప్ చేయకండి వీడియోని. ఫస్ట్ వచ్చేసి కొంచెం కాస్ట్ తగ్గించండి. మీరు పైపింగ్ అనేది ఇలా చేస్తేనే బెస్ట్. ఇన్విజిబుల్ పైపింగ్ చేశారంటే మాత్రం మీకు వర్త్ ఉండదు మీరు తీసుకున్న అమౌంట్‌కి. లేదు వాళ్ళు చక్కగా అమౌంట్ ఇస్తున్నారు మాకు అడిగినంత అంటే మీరు ఇన్విజిబుల్ పైపింగ్ అయితే వేసుకోండి. ఇంకొకటొచ్చేసి కస్టమర్ దగ్గర నుంచి బ్లౌజులు మనకి మనీ ఎలా తీసుకోవాలక్క అని అడుగుతున్నారు. ఫస్ట్ మరీ ఎక్కువగా పెట్టేయకండి. అంటే ఒక 5, 6 బ్లౌజులు అయ్యేదాకా ఆగకండి. 2 బ్లౌజులు అయిపోగానే ఇచ్చామని చెప్పండి. సో, ఇవ్వట్లేదు అంటే మీకు కొంచెం స్ట్రాంగ్‌గానే ఉండాలి. నేనైతే అలాగే ఉంటాను. 2 బ్లౌజులు అయిపోగానే డబ్బులు తీసేసుకుంటాను. తర్వాత బ్లౌజులు తీసుకురమ్మని చెప్తాననమాట. సో, దీనివల్ల ఎక్కువ హ్యూజ్‌లో అయిపోయినాయి అనుకోండి అమౌంటు, వాళ్ళకి ఇవ్వడానికి కూడా ఇబ్బంది అవుతది. ఇంత అమౌంట్ అయిపోయిందా ఏమైనా తగ్గించు అని మళ్ళీ అంటారు. సో, అవంతా తలనొప్పులు ఏమీ లేకుండా 2 బ్లౌజుల దగ్గర ఆపేయండి. ఎవరో ఒక వంక చెప్పండి. ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవట్లేదో, లేదంటే మా ఇంట్లో హస్బెండ్ ఒప్పుకోవట్లేదో ఏదో ఒక వంక చెప్పేసుకొని డబ్బులైతే తీసేసుకోండి. తీసేసుకొని ఒక బుక్ మెయింటైన్ చేయండి. ఆ బుక్‌లో రాసి పెట్టుకోండి. ఎవరికి ఎంత ఇవ్వాలి, ఎవరు ఎంత ఇచ్చారు, ఎంత అమౌంట్ అనేది ఇంకా పెండింగ్ ఉంది. అవన్నీ రాసి పెట్టుకోండి. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత రాసుకోండి వాళ్ళ ఎదురుగుండా కన్నా. ఓకేనా? ఎందుకంటే ఎదురుగుండా రాసుకుంటే వీళ్ళు రాసుకుంటున్నారులే, ఎప్పుడు ఇచ్చినా పర్లేదులే అనుకుంటారు. సో, మీకు నోటు లెక్క కన్నా అక్కడ రాసుకుంటేనే బెస్టు. ఇప్పుడైతే నేను 12వ నెంబర్ థ్రెడ్ తీసుకున్నాను కదా! ఇలా నీట్‌గా ఎక్కడా కూడా లూజ్ రాకుండా స్టిచ్ వేసుకుంటూ వెళ్ళాలి. లూజ్ వస్తుంది థ్రెడ్ అంటే ఖచ్చితంగా అది మీ చేతిలోనే పొరపాటండి. సూదిలో గానీ, థ్రెడ్‌లో గానీ, పాదంలో గానీ, క్లాత్‌లో గానీ, బ్లౌజ్‌లో గానీ ఎలాంటి పొరపాటు లేదు. పూర్తిగా మీ చేతిలోనే. మీరు ఇలా పట్టుకుంటున్నారు కదా! థ్రెడ్‌ని ఇలా పెడుతున్నారు కదా! ఆ థ్రెడ్ ఎంత లావుందో అంత లావు అనేది ఫోల్డింగ్ చేయాలనమాట. ఇలా పట్టేసుకొని ఇలా ఫోల్డ్ చేయాలి. ఇదంతా కూడా ఒక రోజుతో రాదు. ఒక వీడియోతో రాదండి. ప్రాక్టీస్. బాగా అంటే బాగా ప్రాక్టీస్ చేయాలి. మీరు ఎంత బాగా పర్ఫెక్ట్‌గా ప్రాక్టీస్ చేస్తే అంత బాగా ఫినిషింగ్ అనేది వస్తుంది. నేను చాలా తిప్పలు పడ్డాను రావడానికి. సింగిల్ పాదం పెడదామంటే అస్తమాను టైం వేస్ట్ అయ్యేది. సింగిల్ పాదం కూడా ఒక్కొక్కసారి వచ్చేది కాదండి. మరి అదేంటో మరి. సింగిల్ పాదం అస్సలు వచ్చేది కాదనమాట. ఇంకా నార్మల్ పాదంతోనే ఎలాగైనా చేయాలని పట్టుపట్టి మరి బాగా ప్రాక్టీస్ చేశాను. నాకైతే ఇప్పుడు పర్ఫెక్ట్ అయిపోయింది. మీకు కూడా ఎంతో బాగా నేర్పిస్తున్నాను. చాలామంది కూడా మన వీడియోస్ చూసి కూడా నేర్చుకున్నారు. ఇలా నీట్‌గా
స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే. లూజ్ రాకుండా చూసుకోండి, అదొక్కటే మీరు చేయాల్సిందల్లా. ఇలా నీట్గా ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి. థ్రెడ్ని కూడా కట్ చేసేయండి. కట్ చేసేసుకుని లోపలికి ఇలా ఫోల్డ్ చేసేయండి. ఇలా మొత్తం కూడా అంతే రఫ్ ఇచ్చేసేయండి. రెండో సైడు మీరు కస్టమర్ ఇష్టాన్ని బట్టి ఉంటుంది అనమాట. అంటే హెమ్మింగ్ చేసుకోవాలంటే హెమ్మింగ్ చేంజ్ చేసుకోవచ్చు, లేదంటే ఒక స్టిచ్ వేసుకోవాలంటే స్టిచ్ వేసుకోవచ్చు. నేనైతే స్టిచ్ అయితే వేసేస్తున్నాను, వీళ్ళకి స్టిచ్ నచ్చుతుంది. ఇలా మొత్తం కూడా ఇలా మొత్తం నీట్గా ఇలా ఫోల్డ్ చేసుకుని స్టిచ్ వేసేసుకోండి. ఇలా అంతా కూడా చూడండి, నేను ఎలాగైతే కుడుతున్నానో అలాగా. ఇక్కడ కూడా రఫ్ ఇచ్చేసేయండి. అయిపోయిందండి. చూసారా ఎంత బాగా వచ్చేసిందో. అలా మీరు స్టిచ్ చేసుకున్నారంటే ఫినిషింగ్ బాగుంటుంది, అదేవిధంగా ఫాస్ట్గా కూడా వర్క్ అనేది అయిపోతుంది.